వెల్కమ్ టు CRB9 న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండల కొత్త పాడేరు గ్రామంలో జరిగే సంప్రదాయ జోడల పండుగ సందర్భంగా బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు కురుస ఉమామహేశ్వరరావు గ్రామశంకులు దేవుడుకు గంగ పూజలు చేసి పూజ చేసిన బియ్యపు గింజలతో వారి పొలంలో మంగ, కాసిమి, జంతారెంగి, షెడ్డి కొమ్మ పూజ చేసి పాడి పంటలు పుష్కలంగా పండాలని దేవతలను ప్రార్థించారు. బుధవారం గిరిజన సంప్రదాయ జోడల పండగ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు ఈ సంప్రదాయాన్ని పాటించి గిరిజన సంస్కృతి, సంప్రదాయాన్ని కాపాడాలని కోరారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ఆచరించకపోతే గిరిజన జాతికే ప్రమాద అని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా కార్యవర్గ సభ్యులు కాకరి చిన్నయ్య, పాడేరు మండల ప్రధాన కార్యదర్శి కొర్ర బొంజుబాబు, యువమోర్చా నాయకులు జయప్రకేశ్ నారాయణ, పండు, చిన్నరాయుడు, సాయి నాయకులు పాల్గొన్నారు. కొత్త పండగ చేసిన తర్వాత 5 రోజుల తర్వాత మరి పొలానికి దొడ్ల పండగ అనేది చేయడము గిరిజన ఆచారము. ఈ యొక్క గిరిజన ఆచారం ఏంటంటే మన గ్రామ దేవత అయిన శంకుదేవుడిని ప్రార్థిస్తూ మరి ఆ అమ్మవారిని, ఆ గ్రామదేవతని మొక్కుతూ చిన్న కోడి కోసి ఆ కోడి రక్తంతో మరి పూజ చేసి ఇచ్చిన బియ్యపు గింజలు పట్టుకొచ్చి ఈ యొక్క పొలంలో మరి సీడ్ కొమ్మ, మంగ కొమ్మ, జంప్లింగ్ కొమ్మ, కశ్మీర్ కొమ్మతోటి మరి పూజ చేసి ఈ యొక్క పాడి పంటలు మంచిగా ఉండి పురుగు వాటక పట్టకుండా మరి సస్యమలంగా మరి పంట రావాలని మరి ప్రార్థించడం ఈ యొక్క గిరిజన ఆచారం. ఈ గిరిజన ఆచారాన్ని మరి జొడ్ల పండగ మరి చేయడం జరుగుతుంది. చాలా రోజుల నుండి ఈ యొక్క ఆచారాన్ని ఈ గిరిజన ప్రాంతంలో ఆచరిస్తున్నాము. కానీ ఈ మధ్య అనేకమైన వేరే ఆచార పద్ధతులు పాటించడం జరుగుతుంది. కనుక ఇది మనకు గిరిజనులకి ఇది చాలా ముప్పైన పని. కనుక అందరూ కూడా ఈ యొక్క గిరిజన ఆచారాన్ని, జొడ్ల పండుగని ఆచరించి మన గిరిజన సంప్రదాయాన్ని మరి కాపాడాలని కోరుకుంటూ ఈరోజు మరి మా యొక్క గిరిజనులకి, ఆదివాసులకి మరి ఈ యొక్క గిరిజన పండగ, జొడ్ల పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.